శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే 2025 నుంచి 31 మే 2025 అంటే ఈ మే నెల మొత్తం కూడా ఎలా ఉండబోతున్నాయి ప్లానెటరీ పొజిషన్స్ 12 రాసుల వాడికి తెలుసుకుందామండి. అత్యంత అద్భుతమైన మాసం వైశాఖ మాసం మే నెలలో వచ్చింది. అంతేకాకుండా 3 గ్రహాలు కూడా ఈ నెలలో మారబోతున్నాయి, చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు మా ఆస్ట్రాలజీ తరఫున మీరు ఏమైనా జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. నేనే స్వయంగా చూస్తాను జాతకాలు. అలాగే అంతేకాకుండా మ్యాచింగ్స్ అంటే వధూవరుల యొక్క జాతకాలు, అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు చాలా ఉంటాయి కదండి, మంచి మంచి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా నేనే పెడుతుంటాను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఇది మీ వాదినారాయణరావు. మీకు కావాలంటే 7075389589 ఫోన్ చేయొచ్చు, నేనే లిఫ్ట్ చేస్తా. ఒకవేళ ఈ షూటింగ్స్లోనూ వీటిలో బిజీలో ఉంటే మీరు ఏమనుకోవద్దు, మీరు నాకు వాట్సాప్ పెట్టండి. 7075389589 నా సెల్ నెంబర్ అనమాట. అంతేకాకుండా అండి, మీకు నా వీడియోలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ధనురాశి వారికి ఇక నుంచి చాలా బాగుంటుందండి. అసలు యాక్చువల్గా మీ రాశికే శని దృష్టి ఉంది ఇప్పటివరకు. మొన్న 30 తారీఖు నుంచి, మొన్న అంటే 30 మార్చి నుంచి వాళ్ళకి వచ్చే కాకులు, కోపాలు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయండి. పైగా 6వ భావంలో గురుడు కూడా బాగా చేసినప్పుడు కూడా మనకు సాటిస్ఫాక్షన్ లేదు మీకు. కానీ 15వ తారీఖు, ఈ నెల 15వ తారీఖు నుంచి మీకు ఇంకా అదృష్టం తోడుగా ఉంటుందండి. మీకు మీరు ఏ పని చేయండి, గురుడే, మీరు రాశ్యాధిపతిని గురుడే చూసుకుంటాడు కదండి. నా హౌస్ని నేను చూసుకుంటుంటే దాని హౌస్ని వృద్ధి చేసుకుంటుంటా కదా, అలాగే తన ఓన్ హౌస్ అంటే ధనుర్రాశిని గురుడు సప్తమస్థానంలో ఉండి చూసుకుంటున్నాడు. కాబట్టి తన ఓన్ హౌస్ చూసుకోవడం వల్ల ఆ ఓన్ హౌస్ ఎవరిదైతే ఉంటారో ఆ రాశి వారందరికీ డెవలప్ చేసేస్తుంటాడు ఆయన. ఒక్క ముక్కలు చెప్పాలి. మీరు ఏ పనులైనా సరే ముందంజలో ఉంటారు, స్పీడ్గా ఉంటారు, మీరు అనుకున్న గోల్స్ రీచ్ అయిపోతూ ఉంటారు. ధనం విషయంలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కానండి. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఏంటయ్యా అంటే, మీకు ద్వితీయ భావాధిపతి శని అయిపోయాడు కదా, 4th భావంలో ఉన్నాడు. ఆ భావాన్ని చెడగొట్టేస్తూ ఉంటాడు బాబోయ్ అనుకుంటాం కదా, నిజంగా అంతేనండి. కానీ ఒక విషయం భగవంతుడు చెప్పాడు. విషయం భగవంతుడు మన దీంట్లో శాస్త్రాల్లో ఏం చెప్పిందంటే, 2nd హౌస్ లార్డుగా ఏ లగ్నానికైనా సరే 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీరు ఫారిన్ రెడీ అయిపోండి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి గేలా అంటే నిజంగా ఫారిన్ వెళ్ళిపోతామా? అలా కాదండి. విద్య రీత్యా నేను మా పిల్లలు అనుకోండి ఉన్నతమైన విద్య కోసం అనుకుంటాం, వాళ్ళని విదేశాలు పంపడానికి రెడీ అవుతూ ఉంటాం అనమాట. అలా చూసుకోవాలి. ధనురాశి వారికి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, సంపదలు పెరిగి తీరతాయి. నిజంగా అదృష్టం అండి. అలాగే కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది, ఐశ్వర్యం పట్టుకుంటుంది. ఎక్కడ మీరు ఆగడానికి తగ్గరు, ఇక్కడ తగ్గేది లేదబ్బా అంటుంది సరే, అలాగే తగ్గరు. అంతేకాదండి, 19వ తారీఖు నుంచి మీకు రాహు కేతువులు రఫ్ ఆడిస్తారు కదండి. అంటే వాళ్ళని మీరు రఫ్ ఆడిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 15వ తారీఖుని, అదే ఈ మే నెలలో చైత్రమాసం వచ్చింది, వైశాఖ మాసం కదండి, 3 గ్రహాలు మారాలి కదా. గురుడు, రాహు, కేతువులు మీకు బ్యూటిఫుల్గా ఉన్నారు. రాహు 3వ భావంలో ఉండడము, భాగ్యస్థానంలో కేతు ఉండడం, మాట్లాడి మీరు ధనురాశి వాళ్ళకి ఎక్కడ ఆగరం. పైగా 3వ భావంలో రాహు అంటే ధైర్యాన్ని ఇస్తాడు, వాహన యోగాన్ని ఇస్తాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచేస్తూ ఉంటాడు, కొత్త ఐడియాలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే మార్చేస్తాడబ్బా అంటాం కదా, అలాగే మార్చేస్తాడనమాట. అద్భుతంగా ఉండదండి. 19వ తారీఖు నుంచి శుభవార్తలు వింటారు, ఇంకా ధైర్యంగా ఉంటారు, ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. అదేంటో చూరా,
ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోదాం అని భావన ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇంకా బుధ శుక్రులు ఉన్నారు జరా 4th భావంలో బ్యూటిఫుల్గా ఉన్నారండి, చదివిస్తారు మీకు. చదువు విషయంలో ఏమాత్రం తగ్గరు. ఒక్క బుధ శుక్రుడు కూడా మారిపోతాడు, రాహు కూడా మారిపోతున్నాడు, బుధుడు మారిపోతాడు. శని శుక్రులు ఉంటారు ఉండయి. శని శుక్రులు కాంబినేషన్, శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. ఉండడం వల్ల ఏమవుతుందంటే రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, అందులో డౌట్ లేదు, డెఫినెట్గా తెచ్చుకుంటారు. కానీ 4th భావంలో శని మాత్రము దోషకారుడేనండి, మీకు అంత మంచివాడు కాదు. అంటే ఏంటంటే అర్ధాష్టమ శని మీకు ఉన్నట్టే. కానీ ఆయన శనీశ్వరుడు గురుడు హౌస్లో ఉన్నాడు కాబట్టి, జలదత్త రాశిలో ఉన్నాడు కాబట్టి విపరీతమైన బాధలు కలిగించకుండా నామమాత్రమైన బాధలు కలిగిస్తూ ఉంటాడు. అంత మాత్రాన్ని శనీశ్వరుని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. ఆయన తైలాభిషేకాలతో పూజ చేసుకోవడము, శనీశ్వరుడి దగ్గర దీపారాధన చేయడము, ఆంజనేయ స్వామిని పూజించడం వలన దోషం తగ్గుతుంది, శనీశ్వరుడు దోషం తగ్గుతుంది. ఏదేమైనా పంచమస్థానంలో రవి, పంచమస్థానంలో బుధుడు కూడా ఉన్నాడు కదండి. సప్తమాధిపతి పంచమంలోకి వచ్చాడు కదా, బుధుడు వస్తాడు 7వ తారీఖు నుంచి వస్తున్నాడు. ఏదేమైనా రవి బుధుడు కాంబినేషన్ అండి. 7 నుంచి 15 వరకు కూడా మీకు రవి బుధుడు కాంబినేషన్ వాళ్ళు కాబట్టి మీకు పంచమస్థానంలో బుధ అంటే బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి పుత్ర సంతానం కలుగుతారు ఉండేవి. అలాగే రవి బుధులు ఉన్నారంటే పొలిటికల్ రంగంలో పదవులు కూడా వస్తాయి. రవి బుధులు ఉన్నారంటే గాయత్రి మంత్ర సిద్ధి కలుగుతూ ఉంటుంది, వేళపడ్డ బ్రహ్మాండం భోజనం చేస్తుంటారు. 7వ తారీఖు తర్వాత ఒంటరిగా బుధుడు పంచమస్థానంలో ఉంటాడు. బుద్ధి బలాన్ని పెంచుతూ ఉంటాడు, జ్ఞాన సంపదను పెంచుతూ ఉంటాడు, పుత్రిక సంతాన యోగం కలిగేట్ చేస్తూ ఉంటాడు. పైగా బుధుడు ఒక్కడేం చేస్తాడంటే స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లోనూ, స్పెక్యులేషన్లోనూ మీ జాతక రీత్యా డెవలప్మెంట్స్ ఇస్తాడు, డౌట్ లేదు. అన్నిటికంటే విశేషం ఏంటంటే 6వ భావంలో రవి 15వ తారీఖు నుంచి భాగ్యాధిపతి 6వ భావం ఉన్నాడంటే సంపదలు పెరుగుతాయి. లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు గెలిచి తీరుతారు. అంతేకాకుండా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి సరా, సివిల్ సర్వీసెస్, బ్యాంక్స్, కదా గ్రూప్స్, ముఖ్యంగా ఆడవాళ్ళు మీకే చెప్తారండి, ఆ లేడీస్కి మీరు కష్టపడండి, విజయం సాధించి తీరుతారు. అంతేకాకుండా రవి 6వ భావంలో ఉండడం వలన పదవులు అంటే రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశం ఆశించవచ్చు. అంతేకాకుండా రవి 6వ భావంలో ఉండడం వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం గురుడు మీకు ఫేవరబుల్ కండిషన్లోకి వచ్చాడండి. 7వ భావంలోకి వచ్చాడు 15వ తారీఖు నుంచి గురుడు. ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే మీకు సర్వదా విజయాన్ని కలిగిస్తూ ఉంటాడండి ఆయన. అంటే వివాద వేడుకలు కలిగిస్తూ బాగుంటాయి. భార్యాభర్తల విషయం మధ్యలో అన్యోన్య దాంపత్య జీవితము, కలిసిమెలిసి అనురాగంగా ఆప్యాయంగా ఉండడము ఇవన్నీ జరుగుతాయండి. ఇంకా చెప్పాలంటే సప్తమ స్థానాన్ని కళత్రస్థానం అని, విజయస్థానం అంటాం కదా. కాబట్టి వ్యాపార అభివృద్ధి ఉంటుంది, కళత్రం అభివృద్ధికరంగా ఉంటుంది. అంతేకాకుండా దగ్గర సంబంధాలు చక్కగా వివాద వేడుకలు మీ ఇంట్లో బ్రహ్మాండం జరుగుతుంటాయి. ఇంకా ఒకటేంటంటే అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. కాకపోతే అష్టమ స్థానం కుజుడు ఉండడం వలన యాక్సిడెంట్స్ అవ్వడానికి కానీ, చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి కానీ, నీటి వలన ప్రమాదాలు కానీ కొంతమంది కూడా వాళ్ళ జాతకాల రీత్యా ఉంటుంది. కానీ కుజుడు కానీ మీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. కుజుడు వలన మీకు కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపార అభివృద్ధి తక్కువ. అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటి తెలుసా అండి, భాగ్యస్థానంలో కేతువు. భాగ్యస్థానంలో కేతు ఉన్నాడంటే అలా నాకు వచ్చినప్పుడు అయితే నాకు పుణ్యక్షేత్ర దర్శనాలు, ఫారిన్ కంట్రీస్ టూర్స్ విపరీతంగా చేశారండి. సరే అది పక్క పెడదాం, నా సంగతి పక్క పెట్టడం పెద్ద ప్రభావం కాదు, మీ సంగతి మాట్లాడుకుందాం. ఏదైనా ధనుర్రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో కేతు ఉండడం వల్ల విదేశీ పర్యటన చేయిస్తాడు. వ్యాపారాల రీత్యా, చదువుల రీత్యా విదేశాలు వెళ్తారు. అలాగే భాగ్యస్థానంలో కేతు తండ్రి గారికి బాగుంటుంది. ఎందుకంటే సింహరాశి కదండి, గురుడికి శరవిక ప్రభావం కదా, అగ్నిదత్త రాశిలో ఉన్నాడు కాబట్టి అన్నీ మంచి జరుగుతాయి. భాగ్యస్థానంలో కేతు మంచివాడు కాదంట, కానీ మంచివాడే. నేనైతే మంచివాడే అంటాను, నేను మంచి ఫలితాలు ఇస్తాడు ఆయన. అంతేకాకుండా కేతు వలన పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్థానాలు, గురువుగారులు పీఠాధిపతులు కలవడాలు, నైమిసారణ్య యాత్రలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అది ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయ సందర్శన ఎక్కువ ఉంటుందండి. సౌత్లో 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా సుబ్రహ్మణ్య స్వామి, అది దర్శించుకోండి. ఎక్కడైనా అవకాశం ఉంటే చూడండి, ఒకసారి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ప్రభావం ఉందంటే అసలు మీరు చాలా పవర్ఫుల్గా ఉంటారు. సో ఈ విధంగా చెప్పుకునేటప్పుడు చాలా బాగుందండి. ఏదైనా 10th భావానికి శని దృష్టి ఉందండి. సో కళసర్ప దోషంలో కూడా ఉన్నాయి 10th భావం. కాబట్టి మీరు కష్టపడి పని చేస్తే తప్ప ఉద్యోగాల్లో మీరు నిలదొక్కోలేరు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్పడం జరుగుతోంది, చెప్పదగ్గ సూచన.
కాబట్టి ఈ రెమెడీస్ ఒకటే రెండు. రెమెడీ ఏంటి అంటే స్వామివారిని కొలవడమే, అంటే నరసింహస్వామిని, అంతే తప్ప అన్ని ఒక సాఫ్ట్వేర్ రంగంలో కాదండి. అంతే తప్ప అంటే మనకు ఆయనే రక్ష. అంతేకాకుండా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కాదండి, గవర్నమెంట్ ప్రొఫెషనల్ వాళ్ళు కూడా చాలా కష్టపడాలి. కష్టపడితే ఉద్యోగాలు రావు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం కూడా తక్కువ. ఏదేమైనా లాభస్థానానికి మాత్రం గురుదృష్టి ఉందండి. భాగ్యస్థానం ఎంత బ్రహ్మాండంగా ఉందో లాభస్థానం కూడా చాలా బాగుంది. విశేషమైన సంపదలు, యోగాలు మీకు కలగబోతున్నాయి అనడంలో సందేహం లేదు. ఆయన కలిగించి భగవంతుడిని కలిగించి తీరుతాడు, సంపద పెంచుతాడు. కంటిన్యూస్ ఫ్లో అని బాగుంటుంది. ఏదేమైనా ఈ రాశి వారికి కాలసర్పదోషంలో ప్లానెట్స్ ఉన్నాయండి. కాళహస్తి కానీ, రావుకేతు పూజించుకోవడం కానీ, మన ఊళ్ళోనే రావుకేతులు పూజించుకోవడము, అయితే అమ్మవారు పూజించుకోవడము, అయితే చండీ హోమాలు చేయించుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వలన, మోపిదేవులో సుబ్రహ్మణ్య స్వామి నాగప్రతిష్ఠ చేయించడం వలన చక్కటి శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళు మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ఈ 12 రాశుల వారు ఎలా పూజించాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటే మాత్రము చెప్పచ్చు, ఇప్పుడు చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ముందర ఈ నెల దీన్ని వైశాఖ మాసం అంటామండి. చైత్రం తర్వాత వచ్చే మాసం వైశాఖ మాసము. ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం అనమాట అండి. విష్ణువుని పూజించాలి. అంతేకాకుండా 8వ తారీఖుని మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణం జరగబోతుంది. ఆ స్వామిని విష్ణుమూర్తిని పూజించడం 8వ తారీఖుని. అలాగే 12వ తారీఖు ఉండే పౌర్ణమి. ఈ పౌర్ణమి పూట చేసే దానాలు, వాటి యొక్క ఫలితాలు, వాళ్ళ మహిమలు అంతా ఇంతా కావు. ఈ చైత్రమాసం మొత్తం దానాలు చాలా ఇంపార్టెంట్. 12వ తారీఖు మరింత ఇంపార్టెంట్ ఉంటుందండి. ఏం దానాలు చేయాలి? ఈ నెలలో ముఖ్యంగా చేయాల్సింది జలదానం. అంటే మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు దానం చేయడం, చలివేంద్రాలు పెట్టడం, మజ్జిగ ప్యాకెట్లు దానం చేయడం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మజ్జిగ అంటే జనరల్గా మనం జలదానం చేస్తాం. తర్వాత గొడుగుల వల్ల ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందండి. గొడుగు దానం చేయడం వేదశాస్త్ర పండితులకి, కొంతమంది బ్రాహ్మణులకి, ఎవరికి ఇష్టమైన వాళ్ళకి గొడుగులు దానం. చెప్పులు మర్చిపోకూడదండి. విసిరికరలు అదొకటి. వస్త్రాలు, ఇవన్నీ ఏంటంటే కంపల్సరీగా ఏ చేస్తే చాలా మంచిదండి. అదొక అద్భుతమైన ఫలితాలు మనకి చాలా మనకి వచ్చి తీరుతాయి. అంతేకాకుండా మనం ఈ నెల మొత్తం కూడా ఈ దానాలు చేసుకోవడం 12వ తారీఖుని, అలాగే 15వ తారీఖుని మనకి గురుడు మారుతాడు కదండి. ఈ నెలలో చాలా అద్భుతాలు ఉన్నాయండి. రావుకేతులు మారడము, గురుడు 15వ తారీఖు మారడం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి కదా. ఆ సరస్వతి నది పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల మరింత ఫలితాలు బ్రహ్మాండం కలుగుతాయి కదా. ఇంకోటి తెలుసండి, శాస్త్రం కొంత నేను చదివించడం ఏంటంటే, మనం వీటి నదీ స్నానాలు వెళ్ళి స్నానాలు చేసేసిన తర్వాత అక్కడ పట్ట పిండేసుకోకూడదు. మనం కట్టుకున్న బట్ట అలా ఒడ్డు వరకు వచ్చిన తర్వాత ఆ నీళ్లు కారనివ్వాలట. ఎందుకు? ఆ నీళ్ళనే దేవతలో మొత్తానికి ఎవరో ఉండండి వాళ్ళు స్వీకరిస్తారట. అది ఒక కదా, పితృదేవతలు అన్నారు అది వాళ్ళు. అందుకే నాకు గురువుగారు వాళ్ళు చెప్పడం నేను విన్నాను. అందుకని మనం నదీస్థానం చేసి వచ్చిన తర్వాత గవగవ పిండేసుకోకుండా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాటిని పిండుకుంటే మంచిది, తడి బట్టలని. అదొకటి చాలా పవర్ఫుల్. నదీ స్నానం, పుష్కర నది స్నానం, పైగా సరస్వతి నది స్నానం అంటే జ్ఞానాలకి మారిపోయి రావడే కదండి. జ్ఞాన సంపద సరస్వతి దేవి పుష్కరాలలో స్నానం చేయడం అత్యంత యోగకరం, అదృష్టం కూడా. ఇంకా లాస్ట్లో హనుమత్ జయంతి అండి. హనుమంతుని పూజించడం వాళ్ళు ఎప్పటికీ కూడా చెడిపోరు. హనుమంతుని పూజించడం వల్ల సకల దేవతలు పూజించినట్టే అంటాం కదండి. హనుమంతుడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మనకి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతారని చెప్పి అంటలా పెద్దలు. సో ఈ విధంగా ఆంజనేయ స్వామిని పూజించడము, ఆయనకి ఆ రోజు అప్పాలు, ఇంకా అది కూడా ఒక ఎపిసోడ్ చేసుకుందామండి. అప్పాలు నైవేద్యం పెట్టడము, తమలపాకులు నైవేద్యం పెట్టడము, 11 ప్రదక్షిణాలు చేయడము, ఆయన దగ్గర దీపారాధన చేయడము, ఇవన్నీ ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన మనకి ఎటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయండి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా రావుకేతుల మధ్యలో ఉండిపోవడము గ్రహాలన్నీ, అందుకని అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల, అలాగే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మర్చిపోకుండా చేయాలండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన వాళ్ళు అసలు ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఎటువంటి దోషాలు ఎక్కడ కాపాడుతాడండి ఆయన. అద్భుతం ఫలితం ఉంటాయి. సో ఈ విధంగా 12 రాసుల వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఏంటంటే, మనకి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని పూజించడం వల్ల సకల శుభాలు, సకల సౌఖ్యాలు కలగడం కాకుండా
మనకి సంపూర్ణ ఆరోగ్యప్రదంగా, ఆనందదాయకంగా, సంతృప్తిగా మనం ఎప్పుడూ ఉంటామని, మీరందరూ ఆరోగ్యాలతో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.